పరీక్షల్లో ఫెయిల్డ్ అయిపోయానని కొంతమంది, లేకపోతే ఆమె నన్ను ప్రేమించలేదని, ఈడు నన్ను ప్రేమించలేదనేసని, ఈ నష్టం కలిగిందని, పంట పండలేదనేసని రకరకాలుగా మరణించిన వారు ఎంతోమంది ఉన్నారండి. అందులో దాదాపుగా చాలామంది ఏంటంటే సత్యాన్ని గ్రహించి కూడా, నిజమైన దేవుని నమ్ముకోయి కూడా, బాప్తీసం తీసుకోయి కూడా, మారు మనసు పొందుకోయి కూడా, ఆ వాక్యం విని కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. చచ్చిపోతున్నారు, మరణిస్తున్నారు, ఉరిలేసుకుంటున్నారు, విషం తాగుతున్నారు, రకరకాలుగా ట్రైన్ కింద చనిపోతున్నారు. మన సమయం చూస్తే ఒక యవనస్తురాలకి ఏం పిచ్చి పెట్టిందో కానీ కారు వేసుకొని ట్రైన్ పట్టాల మీద వెళ్ళిపోతుంది. ఈరోజు నీవు చచ్చిపోవడానికి నీకు హక్కు లేదు. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ నీకు తెలియాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలా, దేవుని వాక్యాన్ని వినాలా, దేవునితో ఎప్పుడు దగ్గర అవ్వాలా. ఈరోజు నీకు ఎందుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి? ఎందుకు శ్రమను జయించలే